హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్కి ధీటుగా ఉండేలాగా వెజిటేబుల్తోనే ఫ్రైడ్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్గా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ బియ్యపిండి కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూను కార్న్ఫ్లోరు, పావు స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూను వేయించిన ధనియాల జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. దీనిలోకి మనం ఇంకే మసాలా పొడులు యాడ్ చేయమండి. ఏమీ యాడ్ చేయకపోయినా సరే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా కాస్త తిక్కుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి అరటికాయ. అరటికాయని ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అరటికాయ కట్ చేసినప్పుడు వాటిని ఉప్పు నీటిలో వేసుకోండి. ఆ విధంగా ఉప్పు నీటిలో వేయడం వల్ల అరటికాయలు బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా అరటికాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత వాటికి ఈ పిండిని బాగా కోట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కోట్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కోట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఏ మసాలా పొడి లేకపోయినా సరే ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, పప్పులోకి కానీ సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా అయినా సరే ఇలా ట్రై చేయొచ్చండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూసారు కదండి, వీటిని కలుపుకుంటూ క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యాయని మనకు ఎలా తెలుస్తుందంటే గరిటెలోకి తీసుకొని కొద్దిగా ఈ విధంగా మనం కలిపాము అంటే అవి క్రిస్పీగా సౌండ్ వస్తుందండి. అలా వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన అరటికాయ ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలాగే దీనిలోకి లాస్ట్లో ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా కరివేపాకుని క్రిస్పీగా వేయించుకొని అరటికాయ ఫ్రైలోకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రెసిపీ రెడీ. నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.